కరీంనగర్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులు వెలిచాల రాజేందర్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా ఎంపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించాయి. అయితే కాంగ్రెస్ నాయకుల ముట్టడి యత్నాన్ని ముందుగానే పసిగట్టిన బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు భారీగా కార్యాలయానికి చేరుకుని ఎదురు దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ వాతావరణం నెలకొంది. కార్యాలయం వద్ద నుంచి వెనక్కి తగ్గిన కాంగ్రెస్ నేతలను బీజేపీ శ్రేణులు వెంబడించడంతో అక్కడ రణరంగంలాగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొడుకులారా మీకు దిగలేకుండా వేస్తాం, గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లేకుండా కరీంనగర్లో చేయకుంటే మేము బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తాం. దాని దృష్టితో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అనేది ఉండదు కరీంనగర్లో. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ రకంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అనేది ఉండదు. రాజేందర్ రావు నీకు దమ్ము ధైర్యం ఉంటే, రాజేందర్ రావు నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ నువ్వు అసలు మనిషివే అయితే నీ బలం ఏందో ఉండదు. కాంగ్రెస్ ఆఫీస్ కాపాడుకో. రాజేందర్ రావు గుర్తుపెట్టుకోండి, నీకు పరిపాలన భారతదేశంలో కాంగ్రెస్ పోతున్నాం ఏం చేస్తారన్నటువంటి మినిమం ఆలోచన లేటువంటి కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఎంపీ కార్యాలయం వచ్చారు కదా. మీరు రానున్న రోజుల్లో మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కరీంనగర్లో ఏ రంగా నడుస్తుంది, ఏ రంగా దాన్ని కనుమరుగు చేస్తామో చూడండి. మీకు ఖబర్దార్ రాజేందర్ రావు నలుగురు వేసుకొని వచ్చినావుగా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపంచి ఎదుర్కో, కరీంనగర్లో ఉండు, మేము ఎదుర్కొంటాం, నువ్వు ఎదుర్కో. రాజేందర్ రావు గుర్తుపెట్టుకో. ఎంతవరకు